హాయ్ నేను సతీష్. మొత్తానికి టికెట్ టు ఫినాలే చాలా ప్రెస్టేజ్‌గా, చాలా సీరియస్‌గా తీసుకున్నారు హౌస్‌మేట్స్. ఎలాగైనా ఆడాలి, గెలవాలని. ఎందుకంటే వీళ్ళు టికెట్ టు ఫినాలే సంపాదించుకుంటే ఇంక అంతకంటే ఏముంది? అబ్బా! హ్యాపీ బిందాస్ ఫే ఫ ఫైనల్ కంటెస్టెంట్ అనిపించుకున్నాము. ఏ పొజిషన్ వచ్చినా టాప్ 5 అయినా, 4 అయినా, 3 అయినా, 2 అయినా మొదటి ఫైనలిస్ట్ అనిపించుకున్నాం. అట్టగే టాప్ 5లో మనము ఉన్నామని ఒక ప్రెస్టేజ్‌గా ఉంటుంది గనుక, చెప్పుకునేదానికి బావుంటది గనుక, మంచి అవకాశం గనుక ఎవ్వరు తగ్గరు, కాంప్రమైజ్ కారు. 100% ఇచ్చి ఎఫర్ట్స్ పెట్టి ఆడతారు. ఎందుకు? పైగా ఇప్పుడు ఎవరైనా టికెట్ ఫైనల్ గెలుచుకొని వెళ్ళిపోతే తన ఫాలోయింగు, తనకు పడే ఓట్లు కూడా తన ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే గనుక ఒక దెబ్బకి 2 పీటలనే మాదిరిగా నేను వెళ్ళొచ్చు, నా దోస్తుని కూడా తీసుకెళ్ళొచ్చని కూడా చక్కగా ఆడుకుంటూ మంచిగా ఎఫర్ట్స్ అన్ని పెడతారు. అందుకే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. ప్రాణం పెట్టి ఆడతారు. మరి నిన్నైతే ఒక 2 టాస్కులు చూసాం. మరి ఇవాళ ఏం జరగబోతుందో అసలు ఎవరు ఊహించారు? ఎవరు ఊహకు అందని రీతిలో ఈరోజైతే టాస్కుల్లో విన్ అయితారు కంటెస్టెంట్స్. ఒక కంటెస్టెంట్ ఏమో 2 టాస్కులు ఆడి నిన్న రోహిణి మాదిరిగానే టికెట్ టు ఫైనల్ కంటెండర్ రేసులోకి దూసుకొచ్చేసారు. ఇంకొక కంటెస్టెంట్ ఏమో ఖచ్చితంగా నిన్న మళ్ళీ విష్ణుప్రియలాగే ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి అయితే తప్పిస్తారు. మరి నేను ఈ వీడియోలో ఖచ్చితంగా రివీల్ చేస్తా. కానీ నేను చేసే ముందు జస్ట్ గెస్ట్ చేయండి మీరు ఎవరయ్యి ఉంటారు. కంటెండర్ రేసులో గెలిచి కంటెండర్ అయ్యింది ఎవరయ్యి ఉంటారో మెసేజ్ పెట్టండి. అట్లాగే ఎవరు ఆ 2 టాస్కుల్లో పర్ఫార్మెన్స్ పరంగా పూర్‌గా ఇచ్చి, అంటే మరి టాస్కుల్లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని కదా ఆ బ్లాక్ బ్యాడ్జ్ ఇస్తున్నారు. సో దాని పరంగా ఎవరు అవుట్ అయినారు. ఆ 2 మీరు ఫస్ట్ అయితే గెస్ చేసేది మెసేజ్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్ని ముందుగానే మీతో షేర్ చేసుకుంటా, మీకు ఎందుకంటే అది ఇంట్రెస్ట్ కనుక అన్ని ఫస్టే తెలుసుకోవాలని మీ ఉత్సాహం కొద్దీ నేను కూడా మరింత ఉత్సాహంగా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించాలంటే ఖచ్చితంగా లైక్ చేయడం, జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బౌల్ 2 కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా. అట్లాగే ఇప్పటికే న్యూస్ బౌల్‌లో ఓటింగ్ అనాలిసిస్ అంతా డబుల్ డోస్‌లోనే వెళ్తుంది. అవన్నీ కూడా అనలైజ్ చేసి ఆ వీడియో కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా మిస్ కాకండి. మరి మానస్, ప్రియాంక, జైన్ వస్తారు గనుక వీళ్ళు ఎట్లా సేమ్ నిన్న వాళ్ళలాగే ఒక ఫుల్ ఫన్‌తో, ఫుల్ జోష్‌తో లైవ్‌లో చాలా సేపు ఉంటారు. టాస్క్‌లైతే ఆడిస్తారు. మరి వీళ్ళు నిన్న నిఖిల్, హారిక మాదిరిగానే చాలా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తా టాస్క్‌లు ఆడించి ఒకరిని తప్పించేసి ఒకరికి బ్లాక్ బ్యాడ్జ్ అయితే ఇచ్చి వెళ్లారు గనుక మనకు ప్రోమో ప్రకారం చూస్తేనే అర్థమైపోతుంది. వీళ్ళిద్దరూ కూడా ఫన్ టాస్క్‌లు ఆడించడం, ఆ గేమ్స్ ఆడించి మానస, ప్రియాంక బాడీ పార్ట్స్‌లో ఏ పేరు చెబితే నోస్ అంటే నోసు, టీత్ అంటే టీత్ ఇట్లా చెప్పడం వల్ల అవి టచ్ చేస్తూ సరదాగా వాళ్ళకి ఒక ఎక్సర్‌సైజ్ కూడా అయిపోతుంది. ఈ రకంగా ఈ టాస్క్ అయితే ఆడించారు. మరి ప్రోమోని బట్టి చూస్తేనే ఫస్ట్ గౌతమ్ కృష్ణ అవుట్ అయిపోయినట్టు అర్థమైపోతా ఉంది. అట్లాగే ఒక్కొక్కరు తప్పించి ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఫైనల్‌గా తేజ, ప్రేరణ మిగులుతారు. సరే, ప్రేరణ అంటే ఫిజికల్ టాస్క్‌లన్నీ చాలా ఫ్లెక్సిబుల్‌గా ఆవిడ టక దూసుకుంటూ ఆడుకుంటూ పోతాం. మరి తేజకి ఎట్లా వంగాలంటే నాకు చాలా కష్టం, వంగలేను, కుదరదు అంటా ఉంటాడు కదా. మరి ఆయన ఇలాంటి టాస్క్‌లో విన్ అయ్యాడంటే నిజంగా గ్రేట్, అప్రిషియేట్ చేయాలి. మరి అంత పైన ఇలాగ హెడ్ ఇలా ఫేసు, బాడీ పై పార్ట్స్ తప్ప కింద కాళ్ళు, పాదాలు, కాలువేలు ఈ టైప్ ఇవ్వలేదేమో. లేదంటే వంగేదానికి ఫ్లెక్సిబుల్ కాదు అని చాలా సందర్భాలు ఆయనే బాధపడ్డాడు కనుక ఎనీవే ఫైనల్‌గా వాళ్ళిద్దరే మిగులుతారు. అయితే ఈ ఫన్ గేమ్ బేస్డ్‌గానే కాకుండా మొత్తం అన్ని ఫన్ను, జోసు, ఫుల్ యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా, ఎంటర్‌టైన్‌మెంట్ అయ్యేలాగా మెయిన్ వాళ్ళు ఎలా ఇంటరాక్ట్ అయితున్నారా, ఇంప్రెస్ చేస్తున్నారా, ఆ ప్రోమో చూస్తేనే ఫుల్ జోష్‌తో ప్రియాంక అండ్ మానస్‌తో పాటు హౌస్‌మేట్స్‌లో కూడా జోష్ వచ్చేసింది. ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చేసి అబ్బా! ఇంకేంటి అప్పుడే సీజన్ అయిపోయిందని మాదిరిగా ఉల్లాసంగా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇవన్నీ బేస్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టుగానే ఈరోజు వీళ్ళు కూడా ప్యూర్‌లీ వాళ్ళకి నచ్చిన వాళ్ళనే వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ఇనిషియేషన్ తీసుకోవడం, వాళ్ళ కాంట్రిబ్యూషను అవన్నీ తీసుకొని ఫైనల్‌గా సెలెక్ట్ చేస్తారు. మరి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేయడం, మళ్ళీ వాళ్ళే మరొక మిగతా వాళ్ళని సెలెక్ట్ చేయడం ఈ రకంగా ఉండబోతుంది. అయితే మరి నిఖిల్ అండ్ హారిక నిన్నొచ్చేటప్పుడు స్పీడు, బ్యాలెన్స్ చూజ్ చేసుకున్నారు. 6 ఆప్షన్స్ ఇస్తే. మిగతావేంటి మెంటల్ స్ట్రెంత్, ఫిజికల్ స్ట్రెంత్, ఫోకస్, ఇంకోటి స్కిల్. ఈ 4 ఆప్షన్స్‌లో మరి వీళ్ళేం సెలెక్ట్ చేసుకున్నారంటే నాకున్న అప్డేట్ ప్రకారం ఈ కేటగిరీల్లో 2 టాస్క్‌లు ఆడిస్తే అందులో ఒక కంటెస్టెంట్ అయితే మరొకసారి చెబుతా ఉన్నా. ఇప్పటికి నేను మెసేజ్ పెట్టకపోతే పెట్టండి. ఒక కంటెస్టెంట్ ఊహించని రీతిలో మరి ఎంతమంది మీరు గెస్ చేస్తారో ఆ క్యూరియాసిటీ కొద్ది అడుగుతున్నా. విజయ్ బాబుట ఎగరేసాడు. రెండిట్లో విజయ్ బాబుట. అట్లాగే ఇంకొక కంటెస్టెంట్ రేస్‌లోంచి బ్లాక్ బ్యాడ్జ్ తప్పుకున్నారు. మరి ఇది ఎవరనేది ఖచ్చితంగా గెస్ చేద్దాం సరదాగా. మీరు ఎంతవరకు గెస్ చేశారని. అలాగే వీడియోకి ఎప్పటికైనా లైక్ చేయకపోతే చేయండి. అయితే ప్రియాంక, మానస్ చాలా తెలివిగా ఆలోచించి అందరికీ అవకాశం ఇవ్వాలనే రీతిలో నిన్న ఎవరు టేస్టీ తేజ, రోహిణి మరొక హింట్ కూడా టేస్టీ తేజ, ఇటు రోహిణి, విష్ణుప్రియ, గౌతమ్ ఆడారు కనుక వాళ్ళు కాకుండా మిగతా 5గురికి నిఖిల్, నబీలు, పృథ్వీ, ప్రేరణ, అవినాష్ వీళ్ళ 5గురికి అవకాశం ఇచ్చినట్టుగా ఆడించినట్టు అయితే తెలుస్తుందన్నమాట. సో ఈ 5గురికి 2 టాస్క్‌లు ఆడిస్తే ఇందులో ఒకటి మెంటల్ స్ట్రెంత్‌కి సంబంధించి పరీక్ష, మైండ్ గేమ్ ఒకటి ఫస్ట్ ఆడించారు నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం. ఇదేంటంటే మనకి ఎట్లా సుడోకో గేమ్ మాదిరిగా ఉంటుందంట. ఈ టాస్క్ అయితే ఆడించారు. మరి ఈ మైండ్ గేమ్‌లో ఈ సుడోకో టైప్ ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారంటే
అవినాష్ దీనిలో గెలిచాడు. తర్వాత మిగతా వాళ్ళందరూ నబీల్, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్ వీళ్ళకంటే టాప్‌లో నిలిచి ఆయన గెలిచాడంట. నిజంగా మొన్న చూస్తే అంత ఇసుక కుండ టాస్క్‌లో రోహిణి పెద్ద పోటీలో ఉండదులే, వీక్ లేని నబీల్ లాంటోళ్ళు అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో మజా ఉండదు, కిక్ ఉండదు, పిచ్చ లైట్ తీసుకొచ్చని మాట్లాడుకుంటే ఆవిడ అసలు కళ్ళు తిరిగేలాగా కంటి మీద నిద్ర లేకుండా చేసేసేలాగా ఆవిడ గెలిచేసింది. ఇప్పుడు ఈ టాస్క్‌లో చూసుకుంటే అవినాష్ గెలిచేసాడు. సో వీళ్ళేమో అంత కోపంతో రగిలిపోతుంటే మనదే గెలుపు, మనమే ఫిజికల్‌గా స్ట్రాంగ్, మన తర్వాత ఎవరైనా అండ్ లైక్ వీళ్ళు చెలరేగిపోతుంటే అందుకే ఆ రోజు రోహిణి కూడా టాస్క్ గెలిచాను, నేను మెగా చీఫ్ అయ్యాను అనేటప్పుడు టేస్టీ తేజ్, అవినాష్ అంత ఎమోషన్ ఫీల్ అయిపోయింది. అంతకుముందు ఆడే టాస్క్లో చూసాం, ఆటో టాస్క్లో కానీ, అంతకుముందు రోప్ టాస్క్లో కానీ, అలాగే వాటర్ గ్లాసులతో పెట్టే టాస్క్లు కానీ, ఇవన్నింట్లో మెయిన్ ఆ పృథ్వీరాజు ఆటో టాస్క్లు గెలిచిన తర్వాత చాలా ఎక్కువ యాటిట్యూడ్ చూపించి ఇది నా ఆట, ఇది నా ఆటో, ఇది నా అడ్డ ఇట్లా చేయడం వల్ల ఆ రోప్ టాస్క్లో కూడా చూసేటప్పుడు ఏముంది భలే గెలిచేసారులే ప్రియ, ఎవరావిడ విష్ణుప్రియ వచ్చి భలే గెలిచేసారులే, లక్కీ కొద్ది అదృష్టం కొద్ది గెలిచేసారు అనడంతో ఏంటి ఇట్లా తీసి పడేస్తున్నారే, ఫిజికల్‌గా అయినా వాళ్ళదే డామినేషన్. ఇప్పుడు మనం ఏదో రకంగా గెలిచాం కదా, అయినా సరే దాన్ని కూడా తక్కువ తీసి చేసి చులకనగా మాట్లాడుతున్నా బాగా హర్ట్ అయ్యి ఉన్నారు. అలాగే వాటర్ టాస్క్‌లో కూడా చూసాం, విష్ణుప్రియ ఊరికి టకటక పడగొట్టేసింది. ఇవన్నింటితో ఫీల్ అయిపోయి అమ్మయ్య మనం కూడా గెలిచాం, మనం కమెడియన్స్ కాదు, ఎంటర్టైనర్స్ కాదు, మనం కూడా సాధిస్తాం, మనలో ఫైర్ ఉందనే మాదిరిగా నిరూపించడంతో వీళ్ళకి కంటి మీద నిద్ర లేకుండా పోవడం. ఆ రోజు రోహిణి గెలిస్తే మళ్ళీ ఇప్పుడు అవినాష్ కూడా గెలిస్తే మొత్తానికి వీళ్ళు చాలా షాకింగ్గా ఎలా రియాక్ట్ అయితే రెండో చూద్దాం. ఇక రెండో టాస్క్ మరి ఎంతవరకు రెండో టాస్క్ ఏంటంటే ఇది క్రికెట్ టైప్ టాస్క్ అంట. ఇందులో ఏంటంటే ఒక బోర్డుపై క్రికెట్ గేమ్ మాదిరిగా 6, 4, 0 అవుట్, సింగిల్ అవుట్, వైడ్, నో బాల్ ఇలా హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్కి ఒక బొమ్మ ఉంటుందంట. వీళ్ళు ఒక కర్రతో బాల్ కొట్టి హోల్స్లో వేయాలంట. ఏ హోల్కి తగిలితే అన్ని పాయింట్లు వస్తాయి, 6, 4, 2 ఇట్లా అనమాట. అవుట్, హోల్లో పడితే అవుట్ అయిపోతారంట. అదే అవుట్, ఆ హోల్లో పడితే అవుట్ అయిపోతారు అంటే ఇట్లా 6, 4 ఆ బొమ్మ పెట్టి క్రికెట్ మాదిరిగా ఉంటుందంట ఈ టాస్క్. విచిత్రంగా ఈ టాస్క్లో కూడా అవినాష్ ఎరగదీసినట్టు నాకున్న అప్డేట్. ఫస్ట్ నబీల్ ఏమో 4 సిక్స్లు కొడితే తర్వాత పృథ్వీరాజ్ 5 సిక్స్లు కొట్టాడంటే ఓవరాల్గా ఫైనల్గా వచ్చేసరికి మాత్రం అవినాష్ రచ్చరంబోలు చేసి ఎరగదీసి కుమ్మేశాడంట. మరి అవినాష్ కూడా నక్కతోకతో చూడడం అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికి 2 సార్లు మెగా చీఫ్ అయ్యాడు, నామినేషన్ షీల్డ్ వాడుకున్నాడు, ఒక వారం నామినేషన్కి వచ్చి స్వాప్ చేసి స్వేప్ అయిపోయాడు, తర్వాత ఇమ్యూనిటీ షీల్డ్ వాడుకొని ఇన్ని రకాలుగా అయితే మళ్ళీ ఇక్కడ కూడా 2 టాస్కుల్లో కూడా జెండా ఎగరేసేసాడు. అదృష్టమో కష్టమో గురి చూసి కొట్టినట్టు ఉన్నాడు. మొత్తానికి వర్కౌట్ అయిపోయి మరి ఎవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయంటే అవినాష్కి 43 పాయింట్స్, ప్రేరణకు 30+ అంట, అట్టగే పృథ్వీకి కూడా 30, నబీల్కి ఏమో 24 పాయింట్స్. సో ఇదన్నమాట ఈ టాస్క్లో రిజల్ట్స్ చూశాక ఇక ఫైనల్గా అర్థమైపోయింది కదా. ఇందాక మీరు ఎవరైనా ఇప్పుడు అవినాష్ ఏమో టికెట్ ఫైనల్ గెలుచుకున్న సెకండ్ కంటెంటర్, రోహిణి నిన్న గెలుచుకుంటే ఇతను సెకండ్ కంటెంటర్. అట్టగే నేను విష్ణుప్రియని బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చి తప్పిస్తే ఇప్పుడు నబీల్ ఏమో తప్పిస్తారు. మరి ఇందాక నేను అడిగాను కదా మెసేజ్ పెట్టమని, ఎంతమంది గెస్ట్ చేశారా ఈ పేర్లలో? 2 గెస్ట్ చేశారా, అవినాష్ అవుతాడని కానీ లేకపోతే నబీల్ తప్పుకుంటాడు కానీ? 2 గెస్ట్ చేశారా? 100% మీరు గెస్ట్ కరెక్ట్ అయింది, లేదా 50-50 అయింది కూడా మెసేజ్ అయితే పెట్టండి, ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఇది అన్నమాట సంగతి. అది ఇప్పటికైనా మెసేజ్ లైక్ చేయని వాళ్ళైతే లైక్ చేయండి. అట్టగే ఇంకా కొన్ని లైవ్ అప్డేట్స్ కూడా ఏంటంటే అయితే టాస్క్లు ఇలా అయితే ఉంటే నైట్ నిన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పృథ్వీ, నిఖిల్ అలాగే ప్రేరణ వాళ్ళు మాట్లాడుతారు. విష్ణుప్రియ అక్కడ కూర్చొని భోజనం చేస్తూ ఉంటే పృథ్వీరాజ్ ఒక మాట అంటాడు, టికెట్ ఫైనల్ గెలుచుకుంటే మంచిదే కానీ కాకపోతే నామినేషన్ అయ్యి సేవ్ అయితే ఒక క్లారిటీ ఉంటుంది, మనం ఎలాగ ఆడుతున్నాం, ఆడియన్స్కి మన ఆట నచ్చుతుందనే ఉద్దేశంతో క్లారిటీ ఉంటుంది. అంటే నిఖిల్ ఏమో తీసి పడేస్తాడు అని. ఏముంది వీళ్ళని కొత్తగా వచ్చినప్పుడు ఎలిమినేట్ పాత కంటెస్టెంట్స్ వస్తున్నారు కదా పాత సీజన్లో, వీళ్ళని మళ్ళీ మనం ఇంప్రెస్ చేసేది ఏముంది? ఆల్రెడీ 1,00,000 మంది 1,00,000 మంది మన షోను చూస్తున్నారు, 13 వారాలు వచ్చాము ఉన్నామంటే ఆల్రెడీ కొంత మనం పీపుల్ని ఇంప్రెస్ చేసినట్టే కదా, మళ్ళీ కొత్తగా వీళ్ళని ఇంప్రెస్ చేసేది ఏముంది? అందులోకి తీసి పడిస్తే పృథ్వీ ఒప్పుకోలే. అట్ట కాదు నిఖిల్, ఇది ఒక ఫన్ టాస్క్ కావచ్చు, ఏదో ఒక స్కిల్, ఒక ప్రొఫెషనల్, ఒక పేషెన్స్ టెస్ట్ ఇట్లా పెడతారు, ఇందులో ప్రూవ్ చేసుకోవడం కాదు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలని ఒక ఫన్ వల్ల పెడతారు. అట్టగే మన స్కిల్స్ ఏమైనా ప్రూవ్ చేసుకుని ఇది పేషెన్స్ టెస్ట్ అంతేనే, ఇందులో ఏముంది లెక్క అని చెబితే ప్రేరణ మాత్రం చాలా ఫీల్ అయిపోద్ది. ఇప్పుడు ఎందుకు ఇన్పుట్స్ తీసుకోదు, ఏముంది వాళ్ళు మనకంటే పెద్ద తోపేం కాదు, మనకంటే వాళ్ళేం పెద్ద కాదు, జస్ట్ బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు అంతే. ఇప్పుడు అఖిల్, హారిక వచ్చారు, ఇప్పుడు ఈవేళ వీళ్ళిద్దరు వస్తే ఇట్లా ఏముంది, వాళ్ళు ఆ సీజన్ కంటెస్టెంట్లు, మనం ఈ సీజన్ కంటెస్ట్ అంతే. అందులో ఏమి ఇప్పుడు ఎవరు అన్నారు, అందరూ ఈక్వలే, కాకపోతే వాళ్ళు గెస్ట్లుగా వస్తున్నారు, మీతో టాస్క్లు ఆడించాలంటున్నారు, మమ్మల్ని ఇంప్రెస్ చేయండి, కాస్త కంటెంట్ ఇవ్వండి, కాస్త ఎంటర్టైన్ చేయండి, మీరు ఎంటర్టైన్ అవ్వండి, మీరు కొట్టుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయని మాదిరిగా కొద్దిగా అది చేయమంటే దానికి కూడా వాళ్ళేం పెద్ద ఎక్కువ కాదులే, వాళ్ళు మనం ఒకటే, కొద్దిగా పవర్ ఇచ్చాడంతే, ఎందుకు అంత జలస్ ఫీల్ అవుతారో అర్థం కావట్లే. అట్లాగే ఆ తర్వాత మళ్ళీ సేమ్ అదే మాదిరిగా అంతకుముందు నబీల్ కూడా సేమ్ ఫీలింగ్,
హారిక అండ్ అఖిల్ వెళ్ళిపోయిన తర్వాత ఆ పృథ్వీ వాళ్ళు ఏదో వస్తారు చెబుతారు వెళ్తారు ఆడిస్తారు అదేం పట్టించుకోక వాళ్ళు ఏదో చెబుతారు వాళ్ళు ఏం చెప్పారు హీరోలు జీరోలు అవుతారు జీరోలు హీరోలు అవుతారు ప్రతిదీ ఆచితూచి చాలా జాగ్రత్తగా ఆడుకోండి ప్రతి స్టెప్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో తెలియదు గేమ్ చేంజ్ అవుతుంది ఏదైనా జరగచ్చు అన్న మాదిరిగా మంచిగానే అందరికీ బూస్టప్ ఇచ్చినట్టు చెప్పిపోయాడు దానికి కూడా అలా అదే చెప్తారులే మనమేం పట్టించుకోకలే వెనక్కర్లా మనం ఆడాం మనం ఉన్నాం మనం ఉండబట్టే 13 వారాలు ఉన్నాం ఎవరు కాదన్నారు కాకపోతే వాళ్ళు చెప్పిన దాన్ని కూడా యాక్సెప్టెన్స్ మైండ్ లేకపోయాయి వీళ్ళిద్దరికి ఈ బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉన్న ఎవరు ప్రేరణ అండ్ నబిల్ ఇద్దరు ఒకే ట్యూన్లో వెళ్తున్నారు ఎంతసేపు తీసుకోకుండా అట్లాగే ఇంకోటి ఏంటంటే అవినాష్ టేస్ట్ చేసి కూడా అనుకుంటారు అనమాట ఆ విష్ణుప్రియ గురించి అని చెప్పాడు మన ఫ్యామిలీ మన సిస్టర్ మన వాళ్ళు ఎవరైనా చెప్పారంటే నీ ఫ్రెండ్స్ నీ ఫ్యామిలీ మన కోసమే కదా చెబుతారు అర్థం చేసుకోవాలి కదా అంటే అసలు అర్థం కాదు ఏంటారు విష్ణుప్రియకి యాక్సెప్టెన్సే లేదు అంటే టేస్ట్ కూడా అంటాడు ఉండదన్న ఎంతమంది చెప్పి నేను చెప్పిన ఉండదన్న అని లైవ్లో కూడా మాట్లాడతారు సో ఇవాళ జరగబోయే లైవ్ అప్డేట్స్ ఈరోజు మనం చూడబోతున్న ప్రోమోలు ఎపిసోడ్కి సంబంధించి ఇప్పటికి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఫస్ట్ అప్డేట్స్ అని మీతో షేర్ చేసుకుంటా మరి ఎంతమంది కరెక్ట్గా గెస్ట్ చేశారో కూడా మెసేజ్ అయితే పెట్టండి థ్యాంక్ యూ